హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మేము ముందుకి ఒక షిఫ్ట్ వీడే 2014-15 రిజిస్ట్రేషన్ గల వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ వెహికల్ని చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క వీడియో కనుక మీరు మొట్టమొదటిసారిగా చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ వీడిఐ 2014-2015 రిజిస్ట్రేషన్ అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకైతే ప్రతి ఒక్కటి అయితే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. ఇప్పుడు మనం ఈ వెహికల్ యొక్క టైర్లను చూద్దాం. వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి 4 టైర్లు సీల్ టైర్లే. సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని లేదు. సో వెహికల్ అయితే ఇంటీరియర్లు చూద్దాం. ఇంటీరియర్ ఎట్లుందో మీకైతే చూపెడతా. సో ఇంటీరియర్ వచ్చేసి న్యూ లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి. సీట్ కవర్లు ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, సైడ్ మిర్రర్లను అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది ఇక్కడ. సో మనం ఇక్కడ ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. సో ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండే ఈ వెహికల్కి. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా ఉంటుంది. ఏసీ వచ్చేసి చిల్డ్ ఏసీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడైతే వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే చూపెడతా. మీకు వెహికల్ ఎంత తిరిగిందో మీకు అయితే చూపెడతా. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ అయితే ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,06,330 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. సో ఓవరాల్గా వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. ఈ వెహికల్కి బండి అయితే రెడీ టు గో. డీజిల్ పోసుకొని నడుపుకోవచ్చు. డీజిల్ ఇంజన్ వెహికల్. ఈ వెహికల్కి అయితే డ్యూయల్ టోన్ వేయించుకున్నారు. మనకు రూఫ్ వచ్చేసి బ్లాక్ ఉంటుంది. సో మనకు టోటల్ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేవు. సింగిల్ ఓనర్ వెహికల్, కొంచెం నీట్గా మెయింటైన్ చేసుకున్నాడు. సో ఓవరాల్గా వెహికల్ని చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి షిఫ్ట్ పీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్. ఇప్పుడైతే డిక్కీని ఓపెన్ చేద్దాం. డిక్కీ వెనకాల ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో నేనైతే బ్యాక్ సైడ్ డిక్కీని అయితే ఓపెన్ చేసిన. మనం ఇక్కడ ఈ సైడ్ చూసుకున్నట్టయితే ఏ లైనింగ్ మిస్ కాలేదు. ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ లేదు. అండ్ అలాగే ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదు. వెహికల్కి కొంచెం బండి అయితే నీట్గా ఉన్నది. సో ఇప్పుడైతే స్టెప్ని చూద్దాం. స్టెప్ని వచ్చేసి ఒక 30% స్టెప్ని ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు. బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఓవరాల్గా వెహికల్ లుక్ అయితే చూసుకున్నట్టయితే ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుంది. రెండు 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్ అయింది. మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ ఇంజన్ వెహికల్. మనం కో డ్రైవర్ సీట్ కూడా వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఏ పిల్లర్ డిస్టర్బెన్స్ కాలేదు, ఏ అప్రానో డిస్టర్బెన్స్ కాలేదు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ కానీ ఎటువంటి రస్ట్ గినా ఏం లేవు, డ్యామేజెస్ గినా. మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. లోపల ఇటు సైడ్ నుండి కూడా ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇటు సైడ్ టైర్ చూసుకున్నా కూడా సీల్ టైరే. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడైతే మనం బానెట్ ఓపెన్ చేద్దాం. ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన, బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇప్పుడైతే మనం బానెట్ చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. సో ఇంజన్లో చూసుకున్నా కూడా ఎటువంటి నాయిస్ లేదు,
ఆపరణలను చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఆమ్రాన్ బ్యాటరీ ఉంటుంది, ఎటువంటి లీకేజీలు లేవు. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇప్పుడైతే నేను గేజ్ పుల్లను తీస్తా, యాక్సిలేటర్ ఇప్పిస్తా, మీరు చూసుకోవచ్చు. బ్యాక్ కంప్రెషన్ చెక్ చేసుకోవచ్చు. యాక్సిలేటరీ సో ఫ్రెండ్స్ అయితే యాక్సిలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ అండ్ అలాగే ఎటువంటి స్మోక్ గినా ఏం లేవు. 2014-15 రిజిస్ట్రేషన్ మొత్తానికైతే ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా, వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్ అయింది. మారుతి షిఫ్ట్ VDI డీజిల్ ఇంజన్ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్ని పేపర్లు ఫోర్స్లోనే ఉన్నాయి. సో వెహికల్ ప్రైస్ వచ్చేసి 4,40,000 అయితే ఓనర్ అయితే చెప్తాడు. 4,40,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. మీరు ఫస్ట్ వెహికల్ దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ అయితే తగ్గుతుంది. వెహికల్కి వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది, ఇంజన్ పరంగా ఎటువంటి పని లేదు. అండ్ అలాగే టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా ఉన్నది. బండి అయితే నాన్ యాక్సిడెంటల్ వెహికల్, 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నో షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9949469966. ఈ నెంబర్కి మీరు ఇంకేమైనా మీ వెహికల్స్ని అమ్మాలనుకుంటే మాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మీరు పంపిస్తే మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి నేను ఒక 10-15 డేస్లో సేల్ చేస్తా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.